హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఓటీటీలోకి వస్తున్న సముద్రఖని యాక్ట్ చేసిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని తన కొత్త సినిమాతో మన ముందుకొచ్చారు. సముద్రఖని హీరోగా నటించిన లేటెస్ట్ తమిళ డ్రామా థ్రిల్లర్ మూవీ తిరుమాణికం 2024 డిసెంబర్ 27న థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ముందుకు దూసుకువెళ్తుంది. ఇందులో సముద్రఖని పోషించిన పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. నందా పెరియస్వామి దర్శకత్వం వహించారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారము తిరుమాణికం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ G5 సొంతం చేసుకుంది. అన్నీ కుదిరితే ఈ నెల జనవరి 31న తిరుమాణికం మూవీ స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. వచ్చే వారంలో ఓటీటీ స్ట్రీమింగ్పై మేకర్స్ నుంచి అప్డేట్ రానుంది. ఈ మూవీలో అనన్య, భారతీరాజ, నాజర్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీకి IMDb 9.2 10కి రేటింగ్ ఇచ్చింది. దీంతో తిరుమాణికం చూడడానికి ఓటీటీ ఆడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం ఇంక తిరుమాణికం స్టోరీలోకి వెళితే మాణిక్యం కుమిలి అంటే సముద్రఖని బస్ స్టాండ్లో లాటరీ దుకాణం నడుపుతూ ఉంటాడు. అతనికి తన భార్య సుమతి మరియు 2 కుమార్తెలతో కూడిన ఆనందమైన జీవితం గడుపుతూ ఉంటాడు. అతను చేసే లాటరీ వృత్తిని నిజాయితీగా నడుపుతూ ఉంటాడు. అలా లాటరీ షాప్ నుంచి వచ్చే ఆదాయం ఎటూ సరిపోక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో ఒక నిరుపేద వృద్ధుడు అంటే భారతీరాజ మాణిక్యం దుకాణానికి వస్తాడు. లాటరీ టిక్కెట్లు కొని మాణిక్యం దగ్గరే దాచిపెడతాడు. అతడు కొన్న టిక్కెట్లలో ఒకదానికి 1.5 కోట్లు గెలుచుకుంటుంది. దాంతో ముసలాయనికి వచ్చిన ఈ టిక్కెట్టు మాణిక్యం ఇచ్చాడా లేదా ఉన్నట్టుండిగా మాణిక్యం వెంట పోలీసులు ఎందుకు వెనకబడుతున్నారు? లాటరీ టికెట్ కారణంగా మాణిక్యం ఎటువంటి కష్టాలు పడ్డాడు? తనపై ఉన్న అభియోగాలను నిరూపించుకోవడానికి ఎలాంటి దారి ఎంచుకున్నాడు? చివరికి లాటరీ టికెట్టు ఎవరి సొంతమైనదనేదే ఈ కథ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.